తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారుతూ ఉంది. తమిళనాడులో రాబోయేటువంటి మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు తమిళగ వెట్రి కళగం ఆ పార్టీకి, అలాగే తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత అయినటువంటి విజయ్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా అన్నాడీఎంకే ఇప్పుడు టీవీకేతో అంటే తమిళగ వెట్రి కళగం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతుందని, అందులో భాగంగానే ఏఐఏడిఎంకే ఆ పార్టీ ఇప్పుడు టీవీకేకు అలాగే విజయ్కు కొన్ని ఆఫర్స్ ఇవ్వడం జరిగిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ ఆఫర్స్ ఏంటనేది ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, విజయ్కి ఒకవేళ గనక ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని గనక ఎన్నికల్లోకి వెళ్ళి గెలిస్తే విజయ్కి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తామన్నట్లుగా, అలాగే తమిళనాట ఉన్నటువంటి 239 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 70 అసెంబ్లీ నియోజకవర్గాలు తమిళగ వెట్రి కళగం పార్టీకి కేటాయిస్తామన్నట్లుగా, అలాగే మూడవది వచ్చేసి విజయ్ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల నుంచి తనని బయటపడేస్తామని, అలాగే విజయ్ సినిమా ఇప్పుడు వాయిదా పడినటువంటి నేపథ్యంలో జననాయకన్ సినిమా ఆ రిలీజ్కి కూడా మేము సహకరిస్తామన్నట్లుగా ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు తమిళగ వెట్రి కళగం పార్టీకి అలాగే విజయ్కి ఆఫర్ చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టుడే ఏఐఏడిఎంకే హ్యాస్ ఎక్స్టెండెడ్ అన్ ఇన్విటేషన్ టు తమిళగ వెట్రి కళగం ఆఫరింగ్ అంటూ ఆఫర్స్లో ఫస్ట్ది వచ్చేసి డిప్యూటీ సీఎం పోస్ట్ ఫర్ విజయ్, అలాగే 70 అసెంబ్లీ సీట్స్ ఫర్ తమిళగ వెట్రి కళగం, అష్యూరెన్స్ టు రిలీవ్ హిజ్ ఫ్రమ్ కరూర్ ఇష్యూ అండ్ జననాయకన్ రిలీజ్ అంటూ ఇప్పుడు ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ తమిళగ వెట్రి కళగం పార్టీకి మూడింటిని ఆఫర్ చేసింది అన్నట్టుగా ఈ పోస్ట్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే తమిళనాట ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ అయితే కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. అంటే ఆ పార్టీని ముందుకు నడిపించేటువంటి నాయకుడైతే కరువైనట్లుగా, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. జయలలిత గారి మరణం తర్వాత ఆ పార్టీలో నిజంగా సమర్థవంతమైనటువంటి నాయకుడు లేకపోవడం వల్ల ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా వారి శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీని పళనిస్వామి అతను నడిపిస్తూ ఉన్నాడు. అతని ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఆ పార్టీ నడుస్తూ ఉంది. అయితే ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎటు పరిస్థితుల్లో మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి వ్యూహరచన చేసి ఆ వ్యూహరచనలో భాగంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ అయితే అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటీవల కాలంలో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్తో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు వల్ల అన్నాడీఎంకే గెలిచేటువంటి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావించారని, అందులో భాగంగానే పొత్తు కోసం ఇప్పుడు విజయ్కి ఇన్విటేషన్ పంపించారని, ఆ ఇన్విటేషన్లో భాగంగానే 3 ఆఫర్లు ఇచ్చారని, ఆ 3 ఆఫర్లలో ఒకటి నిజంగా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గనక ఈ రెండు పార్టీ అంటే మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని అధికారాన్ని కైవసం చేసుకుంటే ఆ తర్వాత డిప్యూటీ సీఎం పోస్టు విజయ్కి ఇస్తామని ఒక ఆఫరు, అలాగే రెండవది వచ్చేసి తమిళనాడు ఉన్నటువంటి 239 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 70 అసెంబ్లీ నియోజకవర్గాలను తమిళగ వెట్రి కళగం పార్టీకి కేటాయిస్తామని పొత్తులో భాగంగా అది రెండో ఆఫరు. ఇక మూడో ఆఫర్ వచ్చేసి విజయ్ మీద ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో అంటే కరూర్ సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటన కేసు ఏదైతే ఉందో ఆ కేసు నుంచి తనను బయటపడేస్తామని, అలాగే జననాయకన్ సినిమా రిలీజ్ వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఆ సినిమా విడుదలకు కూడా మేము సహకరిస్తామన్నట్లుగా ఇప్పుడు ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ తమిళగ వెట్రి కళగం పార్టీకి ఆఫరింగ్ చేసినట్లుగా అయితే ఈ పోస్ట్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ విజయ్ ఈ ఇన్విటేషన్కి స్పందిస్తారా లేదా, నిజంగా విజయ్ ఇప్పుడు పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉందా, పొత్తు పెట్టుకుంటే నిజంగా ఈ ఆఫర్లను ఆయన అంగీకరిస్తారా, డిప్యూటీ సీఎం పోస్ట్కి విజయ్ అంగీకరిస్తారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమే. ఎందుకంటే అతను తన సింగిల్ ఇమేజ్ ద్వారా అంటే మొత్తం ఒక్కడిగా సింగిల్గా పోటీ చేయాలనేటువంటి యోచనలో
విజయ్ ఉన్నట్లుగా ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయినా అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద పోరాడి రాబోయేటువంటి రోజుల్లో అధికారం వైపు అడుగులు వేసేలాగా ఇప్పటికే విజయ్ వ్యూహరచన చేసినట్టుగా రకరకాల వార్తలు అయితే ఉన్నాయి. మరి ఆల్ ఇండియా అన్నా డీఎంకే పార్టీ ఇచ్చినటువంటి ఈ పొత్తుకు సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఏదైతే ఉందో దాన్ని విజయ్ అంగీకరిస్తారా లేదా అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.